సార్ కొందరు అంటే బయట చూస్తుంటే కొందరు చాలా సిన్సియర్గా ఉంటారు సార్. సిన్సియర్గా, డిసిప్లిన్గా, ఒక పద్ధతిగా కొన్ని టెక్నిక్లు అంటే అది అఫర్మేషన్ కావచ్చు, విజువలైజేషన్ కావచ్చు, ఏదైనా సరే ఒక పద్ధతిగా క్రమ పద్ధతిలో ప్రతిరోజు ఉదయం మెడిటేషన్ చేయాలని, నైట్ మెడిటేషన్ చేయాలని ప్రతిదీ పద్ధతిగా పాటిస్తుంటారు. కానీ వాళ్ళు ఆ రిజల్ట్స్ మాత్రం సాధించలేకపోతుంటారు సార్. ఎందువలన ఇది జరుగుతుంటారు సార్? సూపర్ క్వశ్చన్ బాను. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా రిజల్ట్స్ ఎప్పుడు కూడా చేస్తున్న పనిని బట్టి కాకుండా ప్రెసెంట్ ఉన్న ఫీల్ని బట్టి వస్తుందని చాలా సార్లు మనం మాట్లాడాలి. కాకపోతే మన మైండ్ దీన్ని అర్థం చేసుకోలేకపోతాం. రిజల్ట్స్ ఎప్పుడు కూడా ప్రేమను బట్టి వస్తాయి, పనిని బట్టి కాదు. డబ్బు రావాలంటే డబ్బు మీద ప్రేమ ఉండాలి. అయితే డబ్బు మీద ప్రేమ పెరగాలి కాబట్టి ఐ లవ్ యూ మనీ ఐ లవ్ యూ అంటారు కదా. చాలా మంది ఐ లవ్ యూ మనీ చాలా సార్లు చేస్తున్నాను, డబ్బు వస్తలేదు. రిజల్ట్స్ ఎప్పుడు కూడా మీరు ఈ శరీరంతో ఏం చేస్తున్నారు అనే దాని మీద తక్కువ ఆధారపడి, మీ అంతరంగంలో మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. చాలా మంది అఫర్మేషన్ చేస్తున్నారు, చాలా మంది కష్టపడుతున్నారు, పొద్దున్నే లేస్తున్నారు, 3:30కి 4 కూడా లేస్తున్నారు. చాలా మంది చూశాను పొద్దున్న లేస్తే సక్సెస్ వచ్చేస్తుంది అని ఈ ప్రమోషన్స్ కూడా బాగా జరుగుతుంటాయి. పొద్దున్న లేస్తే అది అద్భుతమే. మనం బలవంతాన్ని లేవకూడదు. ఇట్ షుడ్ హ్యాపెన్, అది జరగాలి, జీవితాన్ని జరగనియాలి. అసలు ఏం జరుగుతుందో చూస్తూ ఉండాలి. అంటే మార్నింగ్ లేవడం జరిగితే అద్భుతం, దానికి కోసం బలవంతం చేయొద్దు. బలవంతం చేస్తే టార్చర్ ఇస్తుంది. అట్లా చాలా మంది వాళ్ళు టార్చర్ పెట్టుకుంటారు. ముందు నేను చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు చెప్పిళ్ళు వీళ్ళు చెప్పిళ్ళు వాళ్ళకి రిజల్ట్ వచ్చింది కాబట్టి మనం కూడా టెక్నిక్ ఫాలో అయితే రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి మీరు ఆ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. ఎవరు చెప్తారు వాటర్ బాల్ టెక్నిక్ ఫాలో అవడం మూలాన నాకు 10 లక్షలు వచ్చినాయి, ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ ఫాలో అవడం మూలాన నాకు ఇది వచ్చింది, నాకు ఇది మారింది, నా జీవితం అద్భుతం జరిగిందని ఇటువంటి ఇంటూ ఉంటాం. దీనికంటే ముందు ఒక విషయం చెప్తా ఫస్ట్, నేను మర్చిపోతాను. మార్చ్ 18 అంటే రేపే వెడ్నెస్డే రోజు ఈవినింగ్ 7:30 టైంలో జీరో స్టేట్ మనీ మిరాకిల్స్ అని ఒక ఫ్రీ సెషన్ ఉంది జూమ్ లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ నెంబర్స్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటది అని నేను చెప్తా. మీరు అటెండ్ అయిన తర్వాత అద్భుతంగా ఉందా నార్మల్గా ఉందా మీరు డిసైడ్ చేసుకోండి. ఇంకొకటి, మార్చ్ 18 తర్వాత ఈ ఫ్రీ సెషన్ అయిపోయిన తర్వాత మార్చ్ 22వ తారీఖు హైదరాబాద్ లో ఫుల్ డే ఆఫ్లైన్ సెషన్ ఉంటుంది. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4:35 వరకు ఉంటుంది. దాని నుంచి డీటెయిల్స్ రేపు ఎవరైతే వస్తారో వాళ్ళకి క్లియర్ గా చెప్తాను. ఓకే, అంటే ఇది అయితే ఒక గుడ్ న్యూస్ సార్. అంటే 1 year నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంటే ఆ కామెంట్ లో గానీ కొన్ని ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. గుడ్ న్యూస్ ఇప్పుడు క్లాస్ అంటే ఫస్ట్ టైం తర్వాత అటెండ్ అయిన తర్వాత రిజల్ట్స్ వస్తే గుడ్ న్యూస్ అన్న. అంటే ఫస్ట్ టైం ఆఫ్లైన్ క్లాస్ కదా సార్, అంటే వెయిట్ చేస్తున్నారు సార్, క్లాస్ కోసం కూడా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. వెయిట్ చేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే గుడ్ న్యూస్ సార్. అంటే 1 year నుండి మీ వీడియోలు కూడా ఇప్పుడు కంటిన్యూ వస్తున్నాయి, అది కూడా హ్యాపీ న్యూస్ సార్. మధ్యలో 3 నెలలు గ్యాప్, అదే గ్యాప్ వచ్చింది, ఇప్పుడు కంటిన్యూగా వస్తున్నాయి కదా సార్. సరే, దానికి థ్యాంక్ యూ సార్. అంటే నీకు ఎవరు చెప్పిల్లా? అవును సార్, ఫోన్స్ వచ్చాయి. ఫోన్స్ వచ్చినాయి. ఓకే ఓకే, ఏం మాట్లాడుతున్నాం మనం? క్లాస్ గురించి చెప్పిన తర్వాత క్లాస్ గురించి జీరో స్టేట్ మెడిటేషన్. జీరో స్టేట్, సో జీరో స్టేట్ మెడిటేషన్ 3 days 15th 16th 17th. సెకండ్ డే అయిపోయిన తర్వాత రెండో రోజు అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఒక మెసేజ్ వచ్చింది. తను బ్యాంక్ ఎంప్లాయ్ మెసేజ్ చేసింది, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డబ్బులు దాదాపు 1,80,000 రూపాయలేమో వచ్చినాయని మెసేజ్ వచ్చింది. ఇప్పుడు తను ఏమని మెసేజ్ చేసింది, మీ క్లాస్కి వచ్చిన తర్వాత ఈ జీరో స్టేట్ మెడిటేషన్ చేసిన తర్వాత ఈ అద్భుతం జరిగింది అని మెసేజ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వల్లనే. అంటే ఈ మనసు ఎట్లుంటది అంటే, ఓ అద్భుతం వచ్చింది, నా క్లాస్ అద్భుతం జరిగింది అనుకోవడానికి నాకన్నా బుద్ధి ఉండాలి. అక్కడ రిజల్ట్ రావడానికి ఆ క్లాసులో కారణం అయితే అయ్యి ఉండొచ్చేమో కానీ కేవలం దీని మూలాన్ని మాత్రమే వచ్చి ఉండకపోవచ్చు. ఒకవేళ వచ్చి ఉంటే మరి క్లాస్ లో దాదాపు 300 మెంబర్స్ తీసుకున్నారు, 270 మెంబర్ దాకా వచ్చారు. వాళ్ళందరికీ కావాలి కదా. ఒక రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఎందుకు వస్తుంది అని చెప్పడం హైలీ ఇంపాసిబుల్. మన చేతులు ఉన్నది మనం ఏం చేయగలుగుతామో చేసుకుంటూ పోవడం. మనం చేయగలిగేదే, వాళ్ళు వీళ్ళు చెప్పిన ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకవేళ ఎవరైనా చెప్తే అది నచ్చకపోతే వదిలేయండి. వాళ్ళకి ఆ రిజల్ట్ వచ్చింది కాబట్టి
వాళ్ళకి ఆ రిజల్ట్ వచ్చింది కాబట్టి మీరు ఏం చేశారంటే ఆ రిజల్ట్ రావడానికి కోసం అడుగుతారు కొంతమంది. అవునవును నేను ఇది చేసామండి అని వీళ్ళు చెప్తారు గొప్పగా. ఇక ఉంటది టార్చర్. వీళ్ళు ఇది చేయడం మూలన రిజల్ట్ వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా టార్చర్ చేసుకొని చేస్తా ఉంటారు. ఇక డిసిప్లిన్ చాలా అద్భుతంగా డిసిప్లిన్ ఎప్పుడైనా సరే అట్లా రిజల్ట్స్ రావు. ఓకే, మీరు ఆ రకమైన టార్చర్ అనుభవించకండి. నచ్చకపోతే తీసి పక్కన ఇట్లా విసిరేయండి. అది ఎంత పెద్ద టెక్నిక్ అయినా ఎట్లాంటిదైనా సరే మీకు నచ్చే టెక్నిక్ నే చేయండి. మీకు నచ్చినట్టుగానే ఉంటూ మీరు అద్భుతమైన రిజల్ట్స్ పొందొచ్చు. ఓకే, చివరికి నేను చెప్పే విషయంలో కూడా మీరు దాదాపు అట్లీస్ట్ 20 to 30% పాటించగలిగిన రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. అయితే మీరు బలవంతంగా దేన్ని పాటించండి. రిజల్ట్స్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఎప్పుడైతే మీరు ఒక పని మొదలు పెడతారో అప్పుడే మీరు జీవితాన్ని ఆ ప్రాసెస్ ని డిస్ట్రాయ్ చేసినారు. ఎట్లా ఉండాలంటే సరదాగా చేసుకుంటూ పోవాలి, హ్యాపీగా చేసుకుంటూ పోవాలి. ఆ చేయడంలో ఎప్పుడైనా ఆనందం లేకపోతే దాన్ని వదిలేయాలి అంతే. లేకపోతే ఈ టార్చర్ మొదలేదు. నేను ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా నాకు రిజల్ట్ రాలేదని టార్చర్ మొదలేదు. అంటే రిజల్ట్ అద్భుతంగా ఉండొచ్చు కానీ అయినా దానికోసం మనం టార్చర్ చేసుకోవద్దు. ఎందుకంటే నేనేం చేయగలుగుతా. సరే, భగవద్గీతలో కృష్ణుడు ఇది చెప్పిండు, బైబుల్లో జీసస్ అది చెప్పిండు, బుద్ధుడు అది చెప్పిండు, వీళ్ళు ఇది చెప్పిండు, లేకపోతే సార్ ఇట్లా చెప్తుండు, అమ్మ అట్లా 100 మంది 100 రకాలు చెప్తారు. ఇప్పుడు క్లాస్ లో కూర్చుని యూట్యూబ్ లో 100 మంది 100 రకాలు చెప్తారు. ఇగో దిలీప్ కుమార్ ఇట్లా చెప్తున్నాడు, నాకు తోచింది నేను చెప్తాను. మనకంటూ బుద్ధి ఉండాలి కదా, మనకు బుద్ధి ఉన్నది కదా. వీళ్ళందరూ అని చెప్తున్నారు, అవన్నీ గొప్పయే. నేనేం చేయగలుగుతా అనేది ఆలోచించి అది చేస్తే చాలు, రిజల్ట్ అద్భుతంగా ఉంటాయి. అట్లెట్లుంటది? నాకు నచ్చింది చేస్తే రిజల్ట్ వస్తుంది, నచ్చిందని కాదు, మీరు చేయగలిగేది అంటున్నా నేను. మీరు చేయగలిగే పనులు చేస్తే చాలు. అక్కడ డిసిప్లిన్ ఉంటేనే పనిగా. నేను ముందు నుంచి ఇదే పద్ధతిని దాదాపు 3 సంవత్సరాల నుంచి పాటిస్తున్నాను. ఎవ్వరు ఏమన్నా చెప్పాను. నేను ఏం చేయగలుగుతా, నా స్తోమత ఇంతే, నా స్థాయి ఇంతే, నేను ఇంతే చేయగలుగుతా, నాకు ఇంతకు మించి వీలు కాదన్నప్పుడు ముందు మైండ్ రిలీఫ్ అవుతుంది. ఆ మైండ్ రిలీఫ్ అయినప్పుడు మాత్రమే ఉన్న విషయాలు ఉన్నట్టు అర్థం చేసుకోగలుగుతారు. అలా ఆ అవగాహనలోకి వెళ్ళి ఆ స్పృహలోకి వెళ్ళి రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని రిజల్ట్స్ ఎప్పుడు కూడా చేస్తున్న పనిని బట్టి ఉండవు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే కుచేలుడు కృష్ణుని చూడడానికి వెళ్తూ వెళ్తూ పిటికడ అటుకులు తీసుకుపోయిందని మనం విన్నాం. తన దగ్గర ఉండేది అటుకులే, తన దగ్గర ఉండే అటుకులే. ఇంట్లో ఉంటే వాళ్ళ వైఫ్ అటుకులు మూట కట్టించింది అని విన్నా. ఇది రైట్ రాంగ్ ఎంతవరకు అటుకులు తీసుకెళ్ళింది మాత్రం తెలుసు. కానీ వెళ్ళేటప్పుడు ఎంత ప్రేమతో వెళ్ళిండు, కృష్ణుడు అంటే ఎంత గౌరవంతో ఎంత ప్రేమతో వెళ్ళిండు. ఇట్లా అటుకులు ఇచ్చిన తర్వాత తనకి రిజల్ట్ లో రిటర్న్ గా కృష్ణుడు దాదాపు తన సర్వ సంపదలని రిటర్న్ గా ఇచ్చేసింది కదా. అంటే దీని అర్థం ఏంటి? అటుకులకి కృష్ణుడు ఇచ్చినటువంటి ఆ సంపదకి ఏమన్నా పోలిక ఉన్నదా? లేదు కదా. అక్కడ చేసింది, నేను నా స్నేహితుడిని చూడడం కోసం వెళ్తున్నాను, ఆయన నాకు ఏమి ఇచ్చినా పర్లేదు, నేను ఇంత మాత్రమే తీసుకెళ్ళగలుగుతాను, నా స్థాయి ఇంత మాత్రమే అనుకొని వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి దాన్ని ఆనందించింది. అందుకే మనం ఇవ్వగలిగినంత, మనం చెయ్యగలిగినంతనే చేయాలి. 100 మంది 100 రకాలుగా చెప్తారు, ముందు మన వైపు చూసుకోవాలి. మన ఎవరు జీరో స్టేట్ మెడిటేషన్ కి ఫ్రీ సెషన్స్ కి అటెండ్ అవుతున్నప్పుడు, సార్ మన సబ్జెక్ట్ ఏంటి సార్, లా ఆఫ్ అట్రాక్షన్, ఓపెన్ లేదంటే ఇంకా నా సబ్జెక్ట్ అంతా మీరు ఎట్లున్నారు అనేది ఇంపార్టెంట్. మెయిన్ ఇంపార్టెంట్ మీరు అద్భుతంగా హాయిగా ప్రశాంతంగా ఉండగలిగితే రిజల్ట్స్ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి. మీకు చెయ్యాలని అనిపించని పనిని తీసి పక్కన పెట్టండి. అది చెయ్యకూడని పని కాదని కాదు, కానీ మనం చెయ్యలేం కదా. మనం చేయలేని పనులను మీదేసుకొని టార్చర్ అనుభవిస్తూ అమ్మ జీవితం తిట్టుకుంటా ఎన్ని రోజులుగా గడుపుతున్నాం. అందుకే అట్లాంటి కర్మ అవసరం లేదు మనకి. అది లేని కొన్ని కర్మలు ఇస్తాయి. ఫ్రీడమ్, స్వేచ్ఛలోకి వెళ్ళి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ మీకు నచ్చితే, మీకు ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే, అంటే కొంతమంది అద్భుతంగా డిసిప్లైన్ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి వేరే క్లాసులు సెట్ అవుతాయి. కొంతమంది ఫ్రీడమ్ గా హాయిగా రిలాక్స్డ్ గా ఉంటారు, హాయిగా ఉంటూ రిజల్ట్స్ కావాలనుకుంటారు. ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే మన క్లాసులు సెట్ అవుతాయి. అలాంటి వాళ్ళు మాత్రమే రేపు జరిగే, అంటే రేపు అంటే మార్చి 18th రోజు ఈవినింగ్ టైంలో 7:30కి ఆన్లైన్ లో జూమ్ సెషన్ కి రిజిస్టర్ చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటది.
మీరు పీస్ఫుల్ గా ఉంటూ మీరు కోరినవన్నీ సాధించవచ్చు. ఓకే, మీరు సెషన్స్కి వస్తుంటే ముందు ముందు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. మరి ఇక్కడ చెప్తే కొంచెం ఎక్కువ అవుతుంది, మీరు వాటిని ఎక్స్పీరియన్స్ కావాలి. ఓకే, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మనం? అంటే ఇందులో ఎక్స్పీరియన్స్ అంటే నేను చూశాను కదా సార్ కామెంట్లు, కానీ ఈ 0 స్టేట్ మెడిటేషన్ 3 days అటెండ్ అయిన వాళ్ళు అద్భుతమైన అనుభూతిని పొందారు సార్. అది చాలా అద్భుతంగా ఉంది. అంటే జస్ట్ 2-3 days లోనే ఇంత ఉందంటే ఒకవేళ వాళ్ళు ఒక 40 days 120 days కొనసాగితే అది అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది సార్ నాకైతే. అది ఊహించనంత అద్భుతంగా ఉంటది, మనం కర్లో కూడా ఊహించలేము. రిజల్ట్స్ చాలా అద్భుతంగా వస్తాయి. అది మనం చెప్పుకోకుండా వాళ్ళు అవునవును సార్. ఎందుకంటే మన గురించి ఎందుకో ఇట్లాంటి రిజల్ట్స్ ని పెద్దగా చెప్పుకోవాలంటే మొహమాట ఉంటది సార్, చెప్పుకోవడం కొంచెం కష్టం. కానీ అది జరిగిందే కదా సార్, జరుగుతుంది. అది వాళ్ళు చెప్పాలి, వాళ్ళు ఇంకా వాళ్ళు చెప్తే ఇంకా అద్భుతంగా ఉంటది. మనం చెప్పగలిగేది మనం చెప్పగలుగుతాం, వాళ్ళ రిజల్ట్ అది మన వల్లనే మన క్లాస్ వల్లనే వచ్చిందని అట్లా కూడా కాకపోవచ్చు కదా. అలా అంటారా? కానీ అంటే ఇది అందరి భావన సార్, నాకు ఇప్పుడు అనిపిస్తుంది మీరు అద్భుతం సార్ అంతే. ఇంకొక కామెంట్ వచ్చింది, ఇంత ఓపెన్ మైండ్ గా ఎవరు ఉండరు సార్, అసలు అద్భుతం సార్ అని కామెంట్ చేశారు ఒకరు కింద. అది ఆ వ్యక్తి ఓపెన్ మైండ్ తో ఉన్నాడు కాబట్టి అది అట్లా అర్థమైంది. అది కూడా ఆ వ్యక్తికి సంబంధించిందే. మనం ఎట్లాంటి వాళ్ళమో అట్లాంటి ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళు మ్యాచ్ అవుతారు. ఇప్పుడు ఓపెన్ గా చెప్పడంలో అంటే ఏం ఓపెన్ అక్కడ అంటే ఆయన అక్కడ ఏం చెప్పారంటే బుక్ పేర్లు ఎవరు రచయితలు ఎవరు, ఆ బుక్ ఏంటి, ఇంత ఓపెన్ గా ఏంటి సార్ ఇలా చెప్తున్నారని కామెంట్ చేశారు. అంటే మన క్లాస్కి వస్తే చాలా విషయాలు ఇంకా ఓపెన్ గా సరే, నచ్చిన వాళ్ళు ఆ ప్రోగ్రామ్ అంటే రిజిస్టర్ చేసుకోండి, చూద్దాం. అక్కడ మనం జూమ్ సెషన్ లో కలుద్దాం. వీలైతే నేను అక్కడ 3 steps చెప్తాను, మనీని అట్రాక్ట్ చేయడం కోసం ఏం చేయాలి అనేది. అంతా అయిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అప్పుడు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.